హీల్ పెయిన్ ఉందా? ముఖ్యంగా ఉదయం బెడ్ నుంచి లేచి ఫస్ట్ స్టెప్ వేయగానే మడమ కింద గుచ్చినట్టు పెయిన్ వస్తుందా? అయితే ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయకండి. నేను డాక్టర్ సైదా షకీలా, పెయిన్ ఫిజిషియన్. రోజు నా క్లినిక్కి వచ్చే హీల్ పెయిన్ పేషెంట్స్ దగ్గర నేను ఎక్కువగా చూసే 5 కామన్ మిస్టేక్స్ ఇవే. మిస్టేక్ నెంబర్ 1, హీల్ పెయిన్ని ఇగ్నోర్ చేయడం. తగ్గిపోతుందిలే అని నెలల తరబడి భరించకండి. ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఎర్లీ రికవరీ. మిస్టేక్ నెంబర్ 2, హీల్ స్పేర్ వల్లే పెయిన్ వస్తుందని అనుకోవడం. ఇది ఒక కామన్ మిత్. హీల్ స్పర్ ఉన్న ప్రతి ఒక్కరికి పెయిన్ ఉండదు. చాలాసార్లు అసలు కారణం ప్లాంటర్ ఫేషియటిస్. మిస్టేక్ నెంబర్ 3, రాంగ్ ఫుట్వేర్ వాడటం. ఫ్లాట్ స్లిప్పర్స్, వార్న్అవుట్ ఫుట్వేర్ లేదా బేర్ ఫుట్గా ఎక్కువసేపు నడవడం పెయిన్ని ఇంకా పెంచుతుంది. గుడ్ కుషనింగ్తో పాటు ప్రాపర్ ఆర్చ్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. మిస్టేక్ నెంబర్ 4, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం. ప్లాంటర్ ఫేషియా, కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్ అనేవి ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. పెయిన్ తగ్గిపోయిందని ఎక్సర్సైజెస్ ఆపేయకండి. పెయిన్ తగ్గిపోయినా ఎక్సర్సైజెస్ షుడ్ బి కంటిన్యూడ్. సో డైలీ మీరు కనుక కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్ అని చేసుకుంటూ ఉంటే చాలా మటుకు పెయిన్ మళ్ళీ రాదు. మిస్టేక్ నెంబర్ 5, పెయిన్ కిల్లర్స్ మాత్రమే తీసుకుంటూ అసలు కారణాన్ని తెలుసుకోకపోవడం. హీల్ పెయిన్ అందరికీ ఒకే కారణం వల్ల రాదు. క్లినికల్ ఎగ్జామినేషన్, అవసరమైతే మస్క్యులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ ద్వారా అసలు సమస్య ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి, డోంట్ ట్రీట్ ద పెయిన్, ట్రీట్ ద కాజ్. హీల్ పెయిన్ని ఇగ్నోర్ చేయకుండా దాని అసలు కారణాన్ని తెలుసుకొని సరైన చికిత్స తీసుకోండి. ఫర్ మోర్ హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్, ఫాలో అవర్ పేజ్.